అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం ఏ రోజుటి పారాయణం ఆ రోజు అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా వినండి. శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణ గ్రంథము 9వ రోజు పారాయణము సప్తదశాధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడెలా ఉపదేశిస్తున్నాడు. నాయక, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. శ్లోకం. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవ చ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది. అత్ర బ్రూమ సమాధానం కౌన్యో జీవస్త్వమేవ హి స్వయం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాస్మి నా సంశయ. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైనా నాకు మరింత విమర్శగా చెప్పుమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాధివత్తుగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకుని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే చికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనః ప్రాణాలు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నే ననబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతుండే అనూహ్య అగోచర ప్రేమైకాకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థం. శ్లోకం. అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం. అంతఃశబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతి దానిని కొట్టిపారివేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ సర్వావయవేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే బ్రహ్మ అని అర్థం. ఇక సాక్షాద్విధిముఖాత్ అంటే సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యార్థాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరేయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరము కాదని, చీకటి నెరుగదని లేదా చీకటికి అవతలిదని,
పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్యప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవకారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మవని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, తత్ ప్లస్ త్వం అసి. ఈ వాక్యానికి అర్థం తదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత, విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. ఉదాహరణ, సోయం దేవదత్తః ఆత్మసంపన్నః అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మననాది కాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము. దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాలని త్రెంచుకుని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. 17వ అధ్యాయం సమాప్తము. 18వ అధ్యాయము. అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడి ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. శ్లోకం. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిద్ధవత్ ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానము చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే ఏనుగు తినిన వెలగపండుల నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమై ఉంది. శ్లోకం. ప్రాతఃస్నానే హేశక్తశ్చేత్ పుణ్యమాసత్రయోత్తమం తులాసంస్థే దినకరే కార్తిక్యాం తు మహామతే మకరస్థే రవౌ మాఘే వైశాఖే మేషగే రవౌ. ప్రతిరోజున ప్రాతఃస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతఃస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో గాని చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలములయందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన, సంధ్యా, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు
రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింట సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసముతో సమానమైన పుణ్యకాలము గాని, కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మార్గాన్ని తెలుసుకుని కార్తీక మాసంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయనా, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలు సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిదురలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రా సుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించి నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యకార్యాచరణులని, అత్యధిక పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు. 18వ అధ్యాయము సమాప్తము. 9వ రోజు పారాయణము సమాప్తము. మొదటి భాగము అంటే 17వ అధ్యాయం మీకు బోరు కొట్టించుండొచ్చు. ఏదైతేనేమి మనం పుణ్యఫలం పొందేందుకు కార్తీక పురాణం ఈ నెలంతా తప్పకుండా వినాలి. చివరి వరకు విన్నందుకు ధన్యవాదములు.